కంపెనీ పేరు ఆల్రెడీ మీ అందరికి క్లారిటీగా తెలుసు, స్వగృహ ఎంటర్ప్రైజెస్. ఈ స్వగృహ ఎంటర్ప్రైజెస్ అనే ఆర్గనైజేషన్ రైట్ ఎగ్జాక్ట్లీ మనకు స్టార్ట్ అయ్యి 1 month అవుతుందండి. ఆల్రెడీ ఎస్టర్డే అండ్ టుడే రీపర్చేజ్ చాలా మంది చేశారు 1 month కంప్లీట్ అయిన సందర్భంగా. కాబట్టి మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి, కంపెనీ జస్ట్ స్టార్టింగ్ మూమెంట్ లో ఉంది అన్నమాట అర్థం, అంతే కదా. కంపెనీ మనకు స్టార్టింగ్ మూమెంట్ లో ఉంది. మనం చాలా కంపెనీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, కంపెనీ స్టార్టింగ్ లో నా కంపెనీ తెలిస్తే బాగుండు, నేను స్టార్టింగ్ లో జాయిన్ అయితే ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో కంపెనీలో ఉండేవాడిని అని. కానీ ఇప్పుడు మీ తెలంగాణలో మీకు దగ్గరలో స్టార్ట్ అయిన కంపెనీ స్వగృహ ఎంటర్ప్రైజెస్ జస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యి 1 month మాత్రమే అవుతుంది. అంటే రానున్న కాలంలో కంపెనీలో చాలా మంది కొన్ని లక్షల రిక్రూట్మెంట్స్ వచ్చే అవకాశం ఈ ఆర్గనైజేషన్ లో ఉంది. కాబట్టి ముందొచ్చిన వాళ్ళు 100% చాలా తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం మన ఆర్గనైజేషన్ లో ఉంది. కాబట్టి ఈ స్వగృహ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలో మనం www.foryouapp.in అనే వెబ్సైట్ ద్వారా మనం కస్టమర్ కు సర్వీస్ ఇస్తున్నాం. www.foryouapp.in అనే వెబ్సైట్ ద్వారా మనం కస్టమర్ కు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం సింపుల్ గా కంపెనీ పేరు చెప్పుకోవడానికి ఫర్ యూ యాప్ అని మాత్రం ఈజీగా మనం పలకొచ్చండి. కంపెనీ యొక్క పూర్తి పేరు వచ్చేసి స్వగృహ ఎంటర్ప్రైజెస్, కానీ మనం పలకడానికి మాత్రం ఫర్ యూ యాప్. ఈ ఆర్గనైజేషన్ లీగలా ఇల్లీగలా అనేది మాట్లాడుకోవడానికి మన కంపెనీకి 100% ఆల్ టైప్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉన్నాయండి. కంప్లీట్ పర్ఫెక్ట్ లీగల్ కంపెనీ. సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీకు అలా చూడొచ్చు. కంపెనీకి ఇన్కార్పొరేషన్ నుండి కూడా సర్టిఫికెట్ ఉంది, స్వగృహ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ పేరు మీద. అదేవిధంగా కంపెనీకి జిఎస్టీ ఉంది. మనము కస్టమర్కి ఇస్తున్న ప్రతి ప్రోడక్ట్ కు జిఎస్టీ కూడా పే చేస్తున్నాము. అదేవిధంగా కంపెనీకి పాన్ కార్డ్ ఉంది. అదేవిధంగా కంపెనీలో ఫుడ్ కు సంబంధించిన ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఫిసాయి లైసెన్స్, అంటే ఫుడ్ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఈ లైసెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిసాయి లైసెన్స్ కూడా మన కంపెనీకి ఉంది. సో ఇంకా కంపెనీ మనము మంచిర్యాల డిస్టిక్ లో ఒక హెడ్ ఆఫీస్ పెట్టేసి ఆ డిస్టిక్ లో మనం కంపెనీ సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి లోకల్ కు సంబంధించిన లేబర్ లైసెన్స్ కూడా కంపెనీకి ఉందండి. అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కంపెనీకి ఎన్ని సర్టిఫికెట్లు లీగల్ సర్టిఫికెట్స్ కావాలనో ఆల్ టైప్స్ ఆఫ్ లీగల్ సర్టిఫికెట్స్ మన ఆర్గనైజేషన్ కు ఉన్నాయి. సో కంపెనీ లీగల్. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన ఆర్గనైజేషన్ లో ఉన్నాయి. సో మనం ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ కావాలంటే ఏం చేయాలి, వాస్తవంగా ఆర్గనైజేషన్ లో జాయిన్ కావాలంటే సింపుల్. ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసే పర్సన్ ఏదన్నా ఒకరిది ఇంట్రడ్యూసర్ కోడ్ తోని ఈ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ కావాల్సి ఉంటుందండి. ఎవరిదన్నా ఒకరిది ఇంట్రడ్యూసర్ కోడ్ తోని మాత్రమే ఈ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ కావాల్సి ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ అయిన పర్సన్ మన ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్లలో ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వలన అతని కోడ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. జైనింగ్ మాత్రం ఫ్రీ, కానీ కోడ్ యాక్టివేషన్ కావాలంటే మాత్రం ఏదైనా ఒక ప్రోడక్ట్ 100% పర్చేజ్ చేయాల్సిందే. సో ఇక్కడ జైన్ అయి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వలన అతనికి వచ్చే ఇన్కమ్, ఎన్ని రకాల ఇన్కమ్లు ఇక్కడ సంపాదించవచ్చు అంటే మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన పర్సన్ ఒక 4 types ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఇక్కడ ఉంది. ఏ కంపెనీలో కూడా లేదండి. ఒక 4 types ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఏ కంపెనీలో లేదు. కానీ మన ఆర్గనైజేషన్ లో ఒక 4 types ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం మన స్వగృహ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ మీకు కల్పిస్తుంది, గుర్తుంచుకోండి. సో దట్ ఫస్ట్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ ఇన్కమ్, సూపర్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, వండర్ఫుల్ ఇన్కమ్ అండి. సో మనం ఈ స్పాన్సర్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎట్లా అనే దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్ లో మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, బెస్ట్ ఇన్కమ్ అండ్ వండర్ఫుల్ ఇన్కమ్, మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ ఇన్కమ్ అండి. ఏ ఆర్గనైజేషన్ లో లేనటువంటి విధంగా మన ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే నిజం చెప్పాలంటే ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్, అంటే మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఈ 4 types ఆఫ్ ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప అవకాశం స్వగృహ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ కల్పిస్తున్నది. సో ఏ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన పర్సన్ కూడా ఈ 4 రకాలుగా డబ్బులు సంపాదించే అవకాశం లేదు. కానీ మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన పర్సన్ ఈ 4 రకాలుగా డబ్బులు సంపాదించే ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నాము. మిగతా కంపెనీస్ ఒక్కసారి స్టడీ చేయండి. మనము ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు మనం జాయిన్ అయినప్పుడు కమిషన్ ఉంటుంది అండ్ సాలరీ ఉంటుంది, లేదంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే 2 ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
కానీ మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే ఒక గొప్ప అవకాశం స్వగృహ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ద్వారా పాసిబుల్ అవుతుంది. కాబట్టి మీరందరూ లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా మీ ఫోన్లను యాక్టివేషన్ చేసుకోండి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. రైట్. సో ఒక్కొక్క ఇన్కమ్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఏ విధంగా వస్తాయి అనేది మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్పాన్సర్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ మీకు రావాల్సిన క్లారిటీ, స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్తున్నాను. స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటి? మనము ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి మన ఫ్రెండ్స్ ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ, రిలేషన్స్ ని కానీ ఎవరినన్నా ఒకరిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన పర్సన్ పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ మీద మనకు వచ్చే కమిషన్ ను స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. అర్థమైంది కదా? మనం ఎవరినన్నా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ను స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. సో దట్ ఆ ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. కానీ జాయిన్ అయిన పర్సన్ ఏం పర్చేజ్ చేయాలి, యాక్చువల్లీ ఇక్కడ ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ది బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ మన ఆర్గనైజేషన్ లో ఉన్నాయండి. రైట్. సో నెంబర్ 1 ప్రోడక్ట్ వచ్చేసి బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, సూపర్ ప్రోడక్ట్. ఈ బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? వాస్తవంగా బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది మన శరీరానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. సూపర్ ప్రోడక్ట్ అండి. సో మన శరీరానికి రక్షణ కవచం లాగా పనిచేసే ఈ బెస్ట్ ప్రోడక్ట్ ను మనం పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ. సో దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 1999 రూపీస్ మాత్రమే. 1999 రూపాయలు పెట్టి ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి మన కోడ్ అనేది యాక్టివేషన్ చేసుకునే ఒక గొప్ప అవకాశం మన ఆర్గనైజేషన్ లో ఉంది. ఇంకా అదే కాకుండా ఆల్కలైన్ వాటర్ బాటిల్, వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఆల్కలైన్ వాటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి 1999 రూపీస్ మాత్రమే. ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి కూడా మీ కోడ్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఏంటి అసలు? యాక్చువల్లీ మనం నిత్యం తాగే వాటర్ ను ఈ బాటిల్లో పోయడం వలన అందులో ఉన్న వాటర్ ఆటోమేటిక్ గా ఆల్కలైన్ వాటర్ గా మారిపోతాయి. ఆల్కలైన్ వాటర్ తాగడం వలన మన శరీరానికి అనేక రకాల యూజెస్ ఉన్నాయండి. అవన్నీ మనం ఇప్పుడు జూమ్ లో చెప్పుకోవడం వీలు కాదు. మలబద్ధకాన్ని నుండి క్లియర్ చేస్తుంది. అబ్డామిన్ అంటే కడుపులో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వలన 100% క్లియర్ అయితే అని గ్యారంటీ మాత్రం ఇవ్వగలుగుతాం. సో దట్ మనము ఆల్కలైన్ వాటర్ మిషన్ మనం కొనాలంటే హెవీ కాస్ట్ ఉంటుంది. సో అంత కాస్ట్ పెట్టి మనం ఇంట్లో ఆల్కలైన్ వాటర్ యొక్క మిషన్ ఫిట్ చేసుకోము. కాబట్టి మనం నిత్యం తాగే వాటర్ ను ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్లో పోయడం వలన ఆటోమేటిక్ గా ఆ వాటర్ ఆల్కలైన్ అయిపోతాయి. సో ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ పర్చేజ్ చేసి మనం కోడ్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. దీని యొక్క ఎంఆర్పి కేవలం 1999 రూపీస్ మాత్రమే. అదే విధంగా ది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం ఇంకొకటి లాంచ్ చేయడం జరిగింది. అదే పిరమిడ్ స్వస్తిక్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. మీ అందరికీ తెలుసు, కామన్ గా మెడిటేషన్, ధ్యానము, యోగా తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. సో అది తెలిసిన ప్రతి పర్సన్ కి పిరమిడ్ గురించి అవగాహన ఉంది. పిరమిడ్ స్వస్తిక్ అంటే ఏంటి? రైట్. చూడండి, మీరు దేవాలయాలు కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి, కొండలు కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటాయి. సో పిరమిడ్ ఆకారంలో ఉండడం వల్ల ఏంటి అంటే యూనివర్స్ నుండి వచ్చే అపారమైన శక్తి ఆ పిరమిడ్ అంతర్గతంలో నుండి అక్కడ ఉన్న వాళ్ళకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఈ పిరమిడ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఈ పిరమిడ్ నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ తోని ఈ పిరమిడ్ స్వస్తిక్ డిజైన్ చేయబడి ఉంది. దీని యొక్క ఎంఆర్పి 1999 రూపీస్ మాత్రమే. దీని గురించి చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదు. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ది బెస్ట్ ప్రోడక్ట్. రైట్. ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ ఆరా లాగా మారిపోతుంది. రైట్. మనం ఇంట్లో ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడతాము, దిష్టి బొమ్మ పెడతాము. కానీ అవన్నిటితో పాటు ది బెస్ట్ ఐటమ్ పిరమిడ్ స్వస్తిక్ ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోండి. పెట్టడంతో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కాకుండా ఆ పిరమిడ్ స్వస్తిక్ ను మార్నింగ్ లేచి చూడడం వలన మీ మైండ్ మొత్తం ఒక పీస్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. చూస్తేనే ఒక ఆనందం కలుగుతుంది. అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. సో ఈ ప్రోడక్ట్ కూడా 1999 రూపీస్. ఇది పర్చేజ్ చేసి మీ కోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ది బెస్ట్ ప్రోడక్ట్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్, దీని యొక్క ఎంఆర్పి ఎంత అంటే 2499 రూపీసే. మన ఆర్గనైజేషన్ లో అత్యధిక సేల్ లో ఉన్న ప్రోడక్టులలో ఇది కూడా మరొకటి. ఇది ప్యూర్ సాఫ్ట్ సిల్క్ సారీ. అమ్మలకు, అక్కలకు, చెల్లెండ్లు, లేడీస్ ఎవరైనా మన ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు రైట్, బయట సారీ కొనే బదులు మన దగ్గర 2499 రూపీస్ పెట్టి ప్యూర్ సాఫ్ట్ సిల్క్ సారీ పర్చేజ్ చేయడం వలన వాళ్ళకు సారీ రావడమే కాకుండా వాళ్ళకు డబ్బులే డబ్బులు. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పర్సన్ మినిమం 3000 నుండి మాక్సిమం 50,000 వరకు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి
లేడీస్ కోసము ది బెస్ట్ ప్రోడక్ట్ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ సారీని డిజైన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ఎంఆర్పి 2499 రూపీస్. ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి కూడా మీ యొక్క కోడ్ను యాక్టివేషన్ చేసుకోవచ్చు. అదే కాకుండా ది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్. దీని యొక్క ఎంఆర్పి 9999 రూపీస్. బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అండి. ఇది 3x6 సైజులో ఉంటుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనేక రకాల వర్క్లతోని స్ట్రెస్ తోని మనం ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన పర్సన్ కొంచెం జస్ట్ ఇట్లా ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద అలా అలసిపోయి పడుకునేటప్పుడు ఈ బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అనేది బెడ్ మీద పరుచుకొని దానిపైన పడుకుంటే మన శరీరాన్ని 100% రిలాక్సేషన్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. శరీరానికి ఈ బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అనేది ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. రైట్. బ్యాక్ పెయిన్ ఉంటే రిలీఫ్ అవుతుంది, నెక్ పెయిన్ ఉంటే రిలీఫ్ అవుతుంది, హెడ్ ఏక్ ఉన్నా కూడా రిలీఫ్ కావడం జరుగుతుంది. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఈ ప్రోడక్ట్లలో ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడా అతని కూడా యాక్టివేషన్ లోకి వచ్చినట్టే. చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టట్లేదు. జస్ట్ మీరు ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారు. ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వలన మీరు 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఆ కంపెనీ ఇస్తున్నది. ఇప్పుడు ఇదే బ్రాస్లెట్ బయట పర్చేజ్ చేస్తే నో ఇన్కమ్. ఇదే సారీ బయట షాపింగ్ మాల్ లో పనిచేస్తే నో ఇన్కమ్. కానీ ఇక్కడ మా కంపెనీలో ఉన్న ఒక ప్రోడక్ట్ ను మీరు పర్చేజ్ చేయడం వలన ఈ 4 రకాలుగా మీరు డబ్బులు సంపాదించే అవకాశం మా ఆర్గనైజేషన్ ద్వారా మీకు కలుగుతుంది. రైట్. ఎగ్జాంపుల్ గా మీరు ఒక ప్రోడక్ట్ ను పర్చేజ్ చేశారు. రైట్. పర్చేజ్ చేసి ఇంకొక ఫ్రెండ్ ను ఈ ప్రోడక్ట్ లోకి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు మీకు వచ్చే కమిషన్ స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. అది 20% అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా 20% కమిషన్ మీకు వస్తుంది. దాన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. ఇన్స్టెంట్ గా వస్తుంది. జేన్ అయినాక వెంటనే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీ వాలెట్ లకు వస్తుంది. విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్ లో యాడ్ అవుతాయి. రైట్. ఇది స్పాన్సర్ ఇన్కమ్. ఇవే కాకుండా లేటెస్ట్ గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక 2 బెస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ పేరు ఏంటి అని అంటే ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్ అండి. రైట్. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను మిక్స్ చేసి ఉన్న ప్యాకేజ్. ఈ ప్యాకెట్ 1 kg ఉంటదండి. దీని యొక్క ఎంఆర్పి 2499 రూపీస్. ది బెస్ట్ క్వాలిటీ అండ్ నెంబర్ 1 క్వాలిటీ అండి. రైట్. ఇప్పటి వరకు మన కంపెనీలో చాలా మంది ప్రోడక్ట్స్ తీసుకున్నారు, కానీ ఎవ్వరు కూడా కాంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే సార్ ప్రోడక్ట్ అన్ని చాలా బాగున్నాయని అన్నారు. సో ఆల్ మిక్స్డ్ కి సంబంధించిన ఈ డ్రై ఫ్రూట్ 1 kg ప్యాకెట్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. ఆల్రెడీ మన ఇంట్లో వాడుతున్నాము. చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నలు పెద్దలు కావచ్చు. రైట్. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినడము, చాక్లెట్లు తినడము, రకరకాల జంక్ ఫుడ్ తినడం జరుగుతుంది. దానివల్ల మన శరీరానికి హాని కలగడమే కాకుండా క్యాన్సర్ రావడం, అనేక రకాల డిసీజెస్ వస్తున్నాయి. కానీ మనం మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని మనం ఇంట్లో పెట్టుకొని రైట్ ఎప్పుడన్నా మార్నింగ్ ఈవినింగ్ తినబుద్ధి అయినప్పుడు 4 వేసుకుంటే హెల్త్ కు హెల్త్ ప్లస్ టేస్ట్ కు టేస్ట్. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయ్యి ఉండడమే కాకుండా ఇందులో హనీ ఫ్లేవర్ కూడా మిక్స్ అయి ఉంటుంది, కొంత బెల్లం కూడా మిక్స్ అయి ఉంటుంది. చాలా అద్భుతంగా టేస్ట్ ఉంటుంది. సో ఈ ప్యాకెట్ పర్చేజ్ చేసి మీకు కోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా చాలా మంది కోరిక మేరకు లేడీస్ కి సార్ ఇంట్రడ్యూస్ చేశారు. సార్ జెంట్స్ మనం కూడా జాయిన్ అవుతున్నాం, మాకు కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో వాళ్ళ కోరిక మేరకు ఈ ప్రోడక్ట్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్యూర్ అరవింద్ కాటన్ అండి. కాటన్ షర్ట్ పీస్ అండ్ ఓసిఎం కు సంబంధించిన ప్యాంట్. దీని యొక్క ఎంఆర్పి 3333 రూపీస్ తో జాయిన్ అయిన వాళ్ళకు ఈ మెటీరియల్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది. స్టిచ్చింగ్ చేసుకొని మీరు మంచిగా హారం చేసుకోవచ్చు. బెస్ట్ క్వాలిటీ. రైట్. ఈ ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ తో మీరు జాయిన్ అయినా ఇతరులను జాయిన్ చేసినా కూడా మీకు వచ్చే స్పాన్సర్ కమిషన్ 20% వస్తుంది. దీన్నే స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. రైట్. టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? టోటల్ 7 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసినా కూడా మీకు కూడా యాక్టివేషన్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇందులో జాయిన్ కావడానికి లక్షలు కట్టాలి, 10,000 కట్టాలి, 20,000 కట్టాలని మేము చెప్పట్లేదు. మా కంపెనీలో టోటల్ 7 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్లలో నీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ ను పర్చేజ్ చేసి మా ఆర్గనైజేషన్ లో జాయిన్ కమ్మని చెప్తున్నాం. అంటే 0 ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. రైట్. ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం వలన మీకు కోడ్ ఇస్తున్నాము. కోడ్ యాక్టివేషన్ లకు వస్తుంది. యాక్టివేషన్ అయిన పర్సన్ ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. దాన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. రైట్. సో స్పాన్సర్ ఇన్కమ్ క్లియర్. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటండి? మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్. సో సార్ నేను చాలా మందిని ఇందులోకి పర్చేజ్ చేశాను. సో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే నాకు స్పాన్సర్ ఇన్కమ్ వచ్చింది. ఓకే, నేను విత్డ్రాల్ పెట్టుకున్న, పాకెట్లకు వచ్చినాయి. మరి తర్వాత ఏం చేయడం అని అంటే, అరే మీరు ఎవరినైతే స్పాన్సర్ చేశారో స్పాన్సర్ చేసిన ప్రతి పర్సన్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ మేము ఇక్కడ లాంచ్ చేశాము. ఆ లాంచ్ అనేది ఎందులో చేసినామంటే మంత్లీ రీపర్చేస్ అనే షాపింగ్ లో ఎవ్రీ మంత్ మీ ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఇక్కడ మేము లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఎవ్రీ మంత్ వాళ్ళకి నచ్చి షాపింగ్ చేశారా మీకు డబ్బులు ఎవ్రీ మంత్. సో ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ మంత్లీ రీపర్చేస్ షాపింగ్ అనేది ఏ విధంగా ఉందంటే 999 రూపీస్ తో రీపర్చేస్ చేయాలి.
ఇంతకంటే ఎక్కువ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, కానీ అంతకంటే తక్కువ మాత్రం చేయొద్దు. ప్రతి నెలల జాయిన్ అయిన ప్రతి పర్సన్ రూ. 999 పెట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ రూ. 999 పెట్టి మరి ఏం ప్రోడక్ట్ తీసుకోవాలంటే రూ. 999కు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర, రైట్? ఎగ్జాంపుల్ గా ఒక ప్యాకేజ్ చూస్తే రూ. 999 పెట్టిన పర్సన్ కి 150 గ్రాములు కాజు, 150 గ్రాములు బాదం అండ్ 200 గ్రాములు కిస్మిస్, టోటల్ 500 గ్రాములకు సంబంధించిన ప్యాకెట్ వాళ్ళ ఇంటికి వస్తుంది. సో ఇది నెలకు ఒక్కసారి పర్చేజ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో ఇది పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ సార్ ఈ డ్రై ఫ్రూట్స్ నాకు నచ్చలేదు, ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ది బెస్ట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ 1 kg ప్యూర్ హనీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ యోగాలో మాస్టర్ ఆఫ్ పీజీ చేసిన, మా గురువు గారు ఆంధ్రాలో హనీకి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టాడండి. ప్యూర్ హనీ, ఇది చిన్న తేనె తీగల నుండి తీసిన హనీ, రైట్? చాలా టేస్టెడ్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. బయట హనీకి దీనికి డిఫరెంట్ ఏంటంటే బయట హనీ బీ ఏమో పెద్ద హనీ బీ నుండి తీసిన హనీ ఏమో కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఇది స్మాల్ హనీ బీ నుండి తీసిన హనీ, న్యాచురల్ పద్ధతిలో తీసిన హనీ. సో దీని యొక్క ఎంఆర్పి సేమ్ 9,999 రూపీస్కే 1 kg హనీ మేము ఇస్తున్నాము. సో ఈ హనీ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు, రైట్? సో మంత్లీ ఆ ప్యాక్ అన్నా ఈ ప్యాక్ అన్నా ఏదన్నా ఒక ప్యాక్ కొనుక్కోవచ్చు. మీరు ఏ మంత్లీలో ఏ ప్యాక్ పర్చేజ్ చేయించినా కూడా మీకు 10% అనేది మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, తర్వాత ఇస్తాను నేను, రైట్? సో ఇదే కాకుండా మన ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ప్రతి ఐటమ్ ను నేను ఇందులో లాంచ్ చేస్తానని ఆల్రెడీ మీకు ప్రామిస్ చేస్తున్నా, రైట్? ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ లాంచ్ అయింది ఆల్రెడీ. ఏంటి ఈ ప్రోడక్ట్ అంటే మన ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే గ్రాసరీ ఐటమ్, రైట్? అంటే మీ ఇంట్లో నిత్యం వాడే కిచెన్ ఐటమ్ అన్నమాట. పసుపు నిత్యం వాడుతూనే ఉంటాం, అది ఒక 200 గ్రాములు వస్తుంది. మిర్చి పౌడర్ నిత్యం వాడుతూనే ఉంటాం, 200 గ్రాములు వస్తుంది. గరం మసాలా 100 గ్రాములు వస్తుంది. ధనియాల పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, ఎగ్ మసాలా 50 గ్రాములు, సాంబార్ మసాలా 50 గ్రాములు, బిర్యానీ మసాలా 50 గ్రాములు, మటన్ మసాలా, ఫిష్ మసాలా, చికెన్ మసాలా, వీటన్నిటితో పాటు ఒక 1 kg మల్టీగ్రెయిన్ అట్ట, ఇదంతా కలిపి ఒక కాంబో ప్యాక్ లో మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మంత్లీ రీపర్చేస్ కింద పర్చేజ్ చేసిన వాళ్ళకు ఇంటికి డెలివరీ అయింది. వాళ్ళని కావాలంటే రైట్ ఈ జూమ్ లో ఉంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ లో నేను మాట్లాడిస్తా. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పారు, రిజల్ట్ కూడా చాలా బాగుంది. సో దట్ న్యాచురల్ పద్ధతిలో తీసిన ప్రోడక్ట్ అండి. ఇది ఎక్కడ నుండి వచ్చింది అని అంటే ఊటీ కొడైకెనాల్ ఆ ఏరియాలో తయారైన ఫ్యాక్టరీ నుండి, ఆ ఏరియాలో ఉన్న ఫ్యాక్టరీ నుండి మేము టైప్ చేసుకున్నాం. అక్కడ నుండి ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ కు డెలివరీ అవుతుంది, రైట్? సో ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ను కూడా మీరు పర్చేజ్ చేసి మీ కోడ్ యాక్టివేషన్ చేసుకుని మీరు మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మంత్ లోనే మీ ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ప్రతి గ్రాసరీ ఐటమ్ ఇందులో లాంచ్ కాబోతుంది, రైట్? ఏంటి ఎగ్జాంపుల్ గా మనం నిత్యం వాడే పేస్టే కావచ్చు, బ్రష్ కావచ్చు, టీ పౌడరే కావచ్చు, షుగర్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, హెడ్ ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, బాతింగ్ సోప్స్ కావచ్చు, ఇంకా కామన్ గా మనం ఇంట్లో ఇల్లు తుడవడానికి వాడే లిక్విడ్ కావచ్చు, రైట్? వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, బోళ్ళు తోమడానికి వాడే లిక్విడ్ కావచ్చు, రైట్? టాయిలెట్ క్లీనర్ కావచ్చు, ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ప్రతి ఐటమ్ ను మనం ఇక్కడ మంత్లీ రీపర్చేస్ కింద లాంచ్ చేయబోతున్నాం. మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ రీపర్చేస్ కింద 100% కొంటాడు, నో డౌట్. మీరు ఆ డౌట్ అనేది ఏం పెట్టుకోకండి మనసులో. ఎందుకోసం అంటే ఎవ్రీ మంత్ ఎంతో కొంత సామాన్ ఇంట్లోకి వాడాల్సిందే. ఆ వాడాల్సిన టైం బయట షాపింగ్ మాల్కి వెళ్ళి బయట కిరాణా షాప్ కి వెళ్ళి తీసుకొచ్చుకునే బదులు మన దాంట్లో పర్చేజ్ చేస్తే అతనికి డబ్బులు వస్తాయి, ప్లస్ ఇక్కడ పర్చేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒక 10 మెంబర్స్ ను ఏజెంట్స్ గా రిక్రూట్మెంట్ చేశారు అనుకోండి, ఆ 10 మెంబర్స్ జాయిన్ అయిన దాని మీద మీకు స్పాట్ కమిషన్ వస్తుంది. దాన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటారు, 20%. ఆ 10 మంది ఎవ్రీ మంత్ మన దగ్గర మంత్లీ రీపర్చేస్ కింద షాపింగ్ చేస్తే వాళ్ళ మీద ఎవ్రీ మంత్ నీకు 10% కమిషన్ వస్తుంది. దాన్నే మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అని అంటారు. అర్థమైందిగా క్లియర్ గా? సో మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు. జస్ట్ మనం ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి ఒక ఐటమ్ పర్చేజ్ చేస్తే చాలు 4 రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. 4 రకాల ఇన్కమ్ అర్థనకుండా కూడా మీ పాకెట్లకు వస్తాయి, రైట్? సో అండ్ థర్డ్ వన్ ఇన్కమ్ అనేది ఎక్సలెంట్ ఇన్కమ్, వండర్ఫుల్ ఇన్కమ్. ఏంటి అని అంటే గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఇన్కమ్. సింపుల్ గా ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, రైట్? ఈ గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఇన్కమ్ అనేది కంప్లీట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఎలాంటి పని చేయకుండా కూడా డబ్బులు తీసుకునే ఇన్కమ్ అని ఎక్కడన్నా ఉంది అని అంటే మన దగ్గర ఉన్న ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లలో గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఇన్కమ్ అనేది కంప్లీట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఎలాంటి పని చేయకుండా కూడా మీకు డబ్బులు వస్తాయి. అంటే మీరు మన ఆర్గనైజేషన్ నచ్చి ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసి సైలెంట్ కూర్చుని మర్చిపోయినా కూడా మీ వాలెట్ లో డబ్బులు వచ్చి ఉంటాయి ఆటోమేటిక్ గా. ఒక టైం వచ్చే వరకు మీ వాలెట్ లో డబ్బులు వచ్చి ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మన కంట్రోల్లో మన కమ్యూనిటీలో సామమూర్తి గారు అనే కంపెనీ స్టార్టింగ్ లో జాయిన్ అయ్యిండు.
జాయిన్ అయినాక మొన్న చూసుకున్నాడు ఆటోమేటిక్ గా అతని వాలెట్ లో 1100 చిల్లర డబ్బులు వచ్చి ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఆటో ఫుల్ అతను ఏం పని చేయలేదు. సో ఇట్లా ఎలాంటి పని చేయకుండా కూడా మీ వాలెట్ లో డబ్బులు వచ్చి ఉండే ఇన్కమ్ సో గ్లోబల్ ఆటో ఫుల్ ద్వారా పాసిబుల్ అవుతుంది. మన ఆర్గనైజేషన్ లో ఈ గ్లోబల్ ఆటో ఫుల్ ద్వారా మీరు పర్ మంత్ 35,937 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అండి. రైట్, సారీ, టోటల్ గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్ మీరు టోటల్ గా 35,930 రూపాయల ఇన్కమ్ మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అని అంటే చూడండి, 35,937 రూపీస్ ఇన్కమ్ ఇక్కడ గ్లోబల్ ఆటో ఫుల్ ద్వారా ప్రతి పర్సన్ కి వస్తుందండి. కాకపోతే ముందు జాయిన్ అయిన వాళ్ళకి ముందు వస్తుంది, లేట్ గా జాయిన్ అయిన వాళ్ళకు లేట్ వస్తుంది. కాకపోతే అందరికి రావడం ఖాయం. కానీ జైనింగ్స్ ఎంత ఫాస్ట్ గా అయితే ఈ గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్ అనేది అంత ఫాస్ట్ గా వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ఎగ్జాంపుల్ గా మీరు ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, ఒక వాటర్ బాటిల్ పర్చేజ్ చేశారు. రైట్, వాటర్ బాటిల్ పర్చేజ్ చేసిన సతీష్ ఫస్ట్ స్లైడ్ టోటల్ ఒక వాటర్ బాటిల్ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి సైలెంట్ కూర్చున్నా కూడా మీకు డబ్బులు వస్తాయని చెప్పిన. ఏ విధంగా వస్తాయి? మీరు ఎవరిని రిక్రూట్మెంట్ చేయకుండా కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఎవరికో ఒకరికి కౌంట్కి వస్తా అంటాడు. ఎవరి కంట్రోల్లోనో ఒకరి కంట్రోల్లో జాయిన్ అవుతా అంటాడు. అది ఎవరి కంట్రోల్లో జాయిన్ అవుతాడో తెలియదు. అంత సిస్టమే మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఒక సిస్టమేటిక్ మెథడ్ ఒక లైన్ గా ఫుల్ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో మీ కంట్రోల్లో 3 మెంబర్స్ కాగానే ఒక్కొక్క పర్సన్ కి 99 రూపీస్ చొప్పున 290 రూపాయలు ఫస్ట్ ఆటో ఫుల్ కింద రిలీజ్ అవుతాయి. అండ్ 9 మెంబర్స్ కాగానే 99 రూపీస్ చొప్పున 891 రూపాయలు సెకండ్ ఆటో ఫుల్ రిలీజ్ అవుతుంది. 27 మెంబర్స్ కాగానే థర్డ్ ఆటో ఫుల్ కింద 2,673 రూపాయలు రిలీజ్ అవుతాయి. 81 మంది కాగానే ఫోర్త్ ఆటో ఫుల్ కింద 8,019 రూపాయలు మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. 243 మంది కాగానే 24,057 రూపాయలు ఫిఫ్త్ ఆటో ఫుల్ కింద మీకు ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. టోటల్ ఈ 5 ఆటో ఫుల్స్ ద్వారా మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎంత అంటే 35,937 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. జేఎన్ఐ సైలెంట్ కూర్చున్నా మీకు డబ్బులు వస్తాయి. కానీ మీరు ఇక్కడ ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఏంటి అంటే మీరు జేఎన్ఐ 1 మంత్ అయింది అని అంటే మాత్రం రీపర్చేస్ ఖచ్చితంగా చేయాలి. రైట్, సో ఇది ఒక్క పనే, జస్ట్ మీరు రీపర్చేస్ చేయడమే అంతే. అంతేగాని ఎవరిని జైనింగ్ చేయకుండా నో ప్రాబ్లం మీకు ఈ ఆటో ఫుల్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే మీకు ఈ ఆటో ఫుల్ ఎట్లా వస్తుంది అనేది అర్థం కావడానికి ఈ స్లైడ్. మీరు మా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు, యూ అంటే మీరు. రైట్, మీరు ఎలాంటి పని చేయకుండా కూడా మా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఎవరి కంట్రోల్లోనో ఒకరి కంట్రోల్లో ఒక సిస్టమేటిక్ మెథడ్ లో 3 మెంబర్స్ ను ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ గా మీ కంట్రోల్లో ఒక 3 మెంబర్స్ ఫుల్ఫిల్ కాగానే 1 2 3 ఈ విధంగా 3 మెంబర్స్ ఫుల్ఫిల్ కాగానే మీకు ఫస్ట్ ఆటో ఫుల్ రిలీజ్ అవుతుంది. ఈ 3 మెంబర్స్ ను మీరు ఇంట్రడ్యూస్ చేశారా? చేయలేదు. ఎవరు చేశారు? ఈ 3 మెంబర్స్ ను నేను ఇంట్రడ్యూస్ చేసిన అనుకుందాం. నేను ముగ్గురిని నా స్పాన్సర్ ఐడి ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేసిన. కానీ ఆ ముగ్గురు వచ్చి నా కంట్రోల్లో పడాలి కదా, కానీ పడరు. కంపెనీలో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ ఉన్న ప్లేస్లలో ముగ్గురు యాడ్ అవుతారు. ఎగ్జాంపుల్ గా మీ కంట్రోల్లోనే ముగ్గురు యాడ్ అయ్యారు అనుకుందాం. సో మీ కంట్రోల్లో ముగ్గురు యాడ్ అయినందుకు మీకు గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్ 290 రూపాయలు రిలీజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కరికి 99 రూపాయలు చొప్పున మీకు 290 రూపాయల ఇన్కమ్ వస్తుంది. రైట్, సో ఈ ముగ్గురిని నేను ఇంట్రడ్యూస్ చేసిన కాబట్టి ఇంట్రడ్యూస్ చేసిన నాకు రైట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. ఇంట్రడ్యూస్ చేసిన నాకు మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. అంటే వీళ్ళని స్పాన్సర్ చేసింది నేను కాబట్టి నాకు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు ఎవ్రీ మంత్ రీపర్చేస్ చేయడం వలన వీళ్ళ పైన నాకు 10% మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ ఆటో ఫుల్. అదే విధంగా సెకండ్ ఆటో ఫుల్ కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది చూడరు ఒకసారి. మళ్ళీ ఆ 3 మెంబర్స్ కంట్రోల్ 3 మెంబర్స్ కమ్యూనిటీలో ఎక్కడ జాయిన్ అయినా కూడా మన కంపెనీ ఎక్కడికన్నా స్ప్రెడ్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కూడా స్ప్రెడ్ కానీ ఎక్కడ జాయిన్ అయినా కూడా ఆటోమేటిక్ గా ఒక సిస్టమేటిక్ మెథడ్ లోనే మా కంపెనీ సాఫ్ట్వేరే ఒక విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా మీ కంట్రోల్లో ఈ విధమైనటువంటి లైన్ ఫుల్ఫిల్ కాగానే మీకు సెకండ్ ఆటో ఫుల్ రిలీజ్ అవుతుంది. అదే విధంగా థర్డ్ ఆటో ఫుల్ రిలీజ్ అవుతుంది. చూడండి, థర్డ్ ఆటో ఫుల్ రిలీజ్ కావాలంటే ఆ విధంగా సిస్టమేటిక్ మెథడ్ లో ఒకరి తర్వాత ఒకరు కంపెనీ టక ఫుల్ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. అట్లా మీకు థర్డ్ ఆటో ఫుల్ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టోటల్ ఈ 5 ఆటో ఫుల్స్ ద్వారా మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ ఎంత? 35,937 రూపీస్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ వస్తాయి ఇది. రైట్ సార్, నా ఆటో ఫుల్ ఎప్పుడు వస్తుంది? నేను జేఎన్ఐ ఇన్ని రోజులు అవన్నీ అవసరం లేదు. కంపెనీలో రిక్రూట్మెంట్స్ పెరుగుతా అంటే ఆటో ఫుల్ అనేది అందరికి పటాపట వస్తుంది. మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు, ఎలాంటి బెంగ కూడా పడాల్సిన పని లేదు. రైట్, ఒక్కరు జైన్ కాగానే 99 రూపీస్ మీ అకౌంట్ లో యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, టోటల్ మీరు 5 ఆటో ఫుల్స్ ద్వారా 35,937 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తారు కాబట్టి ఈ 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ అయిన ప్రతి పర్సన్ కంట్రోల్ 363 మంది టీమ్ స్ట్రెంత్ వస్తుంది.
అంటే 5 ఆటో ఫుల్స్ ఇన్కమ్ మీరు తీసుకున్నారు అంటే మీ కంట్రోల్లో, మీ డౌన్లో మీకు తెలియకుండానే 363 మంది జాయిన్ అయినట్టు. ఈ 363 మందిని మీరు జాయిన్ చేసిర్రా? చేయలేదు. మీరు ఆ 363 మందిలలో ఒక్కరిని కూడా జాయిన్ చేయలేదు. అయినా మీకు ఆటో ఫుల్ వచ్చింది. సో ఈ 363 మంది ఎక్కడెక్కడనో జాయిన్ అయ్యారు, ఎవరెవరో జాయిన్ చేశారు. అయినా మీకు ఆటో ఫుల్స్ అనేది రావడం జరిగింది. సో టోటల్ 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ అయిన ప్రతి వ్యక్తి సార్ ఏం చేయాలి మరి 6th 7th ఆటో ఫుల్ ఉందా అంటే లేదు. 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ చేసిన ప్రతి వ్యక్తిని మా కంపెనీకి మేము పర్మనెంట్ ఎంప్లాయ్ కింద ట్రీట్ చేస్తున్నాం. మా కంపెనీకి మీరు ఒక పర్మనెంట్ ఎంప్లాయ్. పర్మనెంట్ ఎంప్లాయ్ అయిన ప్రతి పర్సన్ కి మేము ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తున్నాం. అంటే ఇది కొంతవరకు వర్కింగ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి అంటే మీరు చేయాల్సిన చిన్న కండిషన్ ఏంటంటే ఈ 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ అయిపోయే లోపే కావచ్చు, లేదంటే మీరు జైనింగ్ అయిన పంచల్లి 5 ఆటో ఫుల్ ఇన్కమ్ రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో ఒక 5 మెంబర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. మీరు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ లోకి ఎలిజిబుల్. ఎప్పుడు 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ అయిపోయే లోపల 5 మెంబర్స్ రిక్రూట్మెంట్ చేయాలి. ఒకవేళ 5 ఆటో ఫుల్స్ కంప్లీట్ అయినాక చేసినా నో ప్రాబ్లం. 5 మెంబర్స్ మీరు ఇంట్రొడ్యూస్ చేశారా, మీరు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్. మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మరి ఇక్కడ ఎంత వస్తుంది? 47,190 రూపీస్ అనేది మీకు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ. సార్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ నెలకు 47,190 రూపాయలు మాక్సిమం తీసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ నెలకు 5గురిని రిక్రూట్మెంట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అనే డౌట్ మాత్రం చాలా మందిలో ఉంటుంది. ఎలాంటి బాధ అవసరం లేదు, భయం అవసరం లేదు. 5 రిక్రూట్మెంట్స్ చాలా ఈజీ. మీ చిన్నమ్మలు, చిన్నవాపులు, పెద్దమ్మలు, అక్కయ్యలు, బాధలు, మీ ఇంట్లో పెళ్ళి అయితే ఎవరి కార్డ్స్ కొట్టి ఎవరికి ఇస్తారో, అంటే పెళ్ళి అయితే కార్డ్ అయితే రోడ్ పంట వేయడానికి రా అని పిలిచి ఇయ్యరు కదా. సో ఎవరెవరికి కార్డు ఇస్తారో వాళ్ళందరికీ మన కంపెనీ గురించి చెప్పండి, 5గురు అట్టిగానే జాయిన్ అవుతారు, నో డౌట్. ఒకవేళ మీ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్పండి, అట్టిగానే జాయిన్ అవుతారు. బయట షాపింగ్ మాల్లో కొనే బదులు మన కంపెనీలో కొంటే వాళ్ళకి ప్రోడక్ట్ వస్తుంది, ప్లస్ అక్కడ వాళ్ళకు డబ్బులకు డబ్బులు వస్తాయి. ఈ విషయం చెప్పండి, 100% జాయిన్ అవుతారు. ఒకవేళ మీకు ఎవ్వరికి చెప్పబుద్ధి కాకపోతే గ్లోబల్ ఆటో ఫుల్ ద్వారా 35,937 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారు కదా, అందులోకి వెళ్ళి ఒక 10,000 రూపాయలు పెట్టి మీయే ఒక 5 కోర్లు వేసేరి మీరు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్. సింపుల్. ఇట్లా 47,190 రూపాయల ఇన్కమ్ మాక్సిమం తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. రైట్. సో స్పాన్సర్ ఇన్కమ్ ఎక్సలెంట్ ఉంది. అదే విధంగా మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, ఎవ్రీ మంత్ రీపర్చేస్ చేయడం వల్ల నా ఇన్కమ్ వస్తుంది. గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్, ఎలాంటి పని చేయకుండా కూడా సైలెంట్ కూర్చున్నా కూడా మీకు డబ్బులు. అదే విధంగా మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ మాక్సిమం 47,190 రూపాయల ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. మన ఆర్గనైజేషన్ లో జస్ట్ ఒక్క వాటర్ బాటిల్ పర్చేజ్ చేసిన పర్సన్ కి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత డబ్బు సంపాదించుకోవచ్చు. సో ఈ విషయం చెప్తే ఎవరన్నా జాయిన్ కాకుంటుంటారా? 100% జాయిన్ అవుతారు. కానీ చెప్పడం మాత్రం మీ బాధ్యత. మన నోరు మన దగ్గరనే పెట్టుకొని పైసలు రావాలంటే మాత్రం ఎవరికి రావు. నేను ఒక గంట సేపు మీకు జూమ్ మీటింగ్ లో కంపెనీ బిజినెస్ కెరియర్ గురించి చెప్తేనే నా కంపెనీ డెవలప్మెంట్ అయితే నాకు డబ్బులు వస్తాయి. కానీ మీరు జూమ్ లోకి వచ్చినాక నేను సైలెంట్ కూర్చుంటా అంటే మీరు జాయిన్ అవుతారా? అది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం మన బాధ్యత. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా ఆలోచించండి. మీకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం వలన మీకేమైనా నష్టం జరుగుతుందా? అతను పైసలు పెడుతుండు, ప్రోడక్ట్ కొనుక్కుంటాను. సో క్లియర్. సో కంపెనీలో డబ్బులు వస్తాయని చెప్తాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అతను ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి. జూమ్ మీటింగ్ ఎందుకు ఎవ్రీడే అటెండ్ కమ్మంటున్నా అంటే ఎట్ ఏ టైంలో జూమ్ మీటింగ్ అంటే కంపెనీ గురించి క్లారిటీగా ఎవరికి అర్థం కాదు. ఒక 3-4 సార్లు జూమ్ మీటింగ్స్ ఇంటా అంటే క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా జూమ్ మీటింగ్ చెప్తున్నా. ఒక రోజేమో బాగా డెప్త్ గా చెప్తున్నా, జోష్గా చెప్తున్నా. ఒక రోజేమో సింపుల్ క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే టైమింగ్ ను బట్టి జూమ్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా 47,190 రూపాయల ఇన్కమ్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. ఇదే కాదు, రానున్న కాలంలో మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ నెలకు 1,00,000 రూపాయలు తీసుకునే విధంగా దీన్ని అప్డేట్ చేయగలుగుతా 100%. మీరందరూ నాతో జాయిన్ చేయండి. మిమ్మల్ని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే విధంగా అద్భుతంగా నేను తీర్చిదిద్దే బాధ్యత నాది. రైట్. సో దీంట్లో చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఏంటి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే టోటల్ ఈ కంపెనీలోనే చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఎవ్రీ మంత్ 5th రోజు మీకు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీ వాలెట్ లోకి యాడ్ కావడం జరుగుతుంది. విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. కానీ బ్యాంక్ అకౌంట్ లోకి రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి యాప్ లో. రైట్. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, మీ పేరు అన్ని యాప్ లో అప్డేట్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. అప్డేట్ చేయకపోతే రావు. సో దట్
ఇందులో మీ వాలెట్ లో ఉన్న డబ్బులు ఎవ్రీ సండే రోజు మాత్రమే విత్డ్రాల్ పెట్టుకోవాలి. సండే రోజు విత్డ్రాల్ పెట్టుకుంటే మండే ఈవినింగ్ కల్లా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. రైట్. ఎగ్జాంపుల్ గా ఎంత విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం 500 పైన ఎంత అంటే అంత విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు ఒక 1000 రూపీస్ విత్డ్రాల్ పెట్టుకుంటే ఇక్కడ అడ్మిన్ చార్జెస్ కింద 10% కట్ అయి 900 రూపీస్ మీ అకౌంట్ లోకి యాడ్ కావడం జరుగుతుంది. అంటే ఒక 10% డిడక్షన్ అయితే విత్డ్రాల్ పెట్టినప్పుడు. రైట్. ఒకవేళ ఈ 10% డిడక్షన్ వద్దు, ఈ సండే రానుక నేను వెయిట్ చేయ సార్, నాకు ఇప్పుడే డబ్బులు కావాలంటే P2P ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా మీ వాలెట్ లో ఒక 2000 రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చారు అనుకోండి, అతను ఇచ్చిన 2000 రూపాయలు మీరు పాకెట్ లో పెట్టుకొని మీ వాలెట్ లో ఉన్న 2000 రూపాయలతోని అతని కోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో P2P ట్రాన్స్ఫర్ ఉంది. అదే విధంగా విత్డ్రాల్ పెట్టుకుంటే మీ అకౌంట్ లకు యాడ్ అయ్యే మెథడ్ ఉంది. మీరు ఏ విధంగానైనా డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు మీ వాలెట్ లకు వచ్చినాయి, ఆటోమేటిక్ గా మీ పాకెట్ లో ఉన్నట్టే, గుర్తుంచుకోండి, నో డౌట్. సో ఇదే సింపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అదే విధంగా ఒక బెస్ట్ కాంటెస్ట్ మనకు రన్ అవుతుంది. వాస్తవంగా విన్నర్స్ పర్సంటేజ్ చూసినట్లయితే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. మీరు ఎక్కువ మంది విన్నర్స్ వస్తేనే మాకు ఆఫర్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఆఫర్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ది బెస్ట్ ఆఫర్, ఎక్సలెంట్ ఆఫర్ మనం రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఆఫర్ అని అంటే చలో గోవా. రైట్. చలో గోవా స్పెషల్ ఆఫర్ అండి. ఈ ఆఫర్ మీ అందరి కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన కంపెనీలో జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఈ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, మార్చ్ ఎండింగ్ వరకు. మన కంపెనీలో జాయిన్ అయిన ప్రతి పర్సన్ మినిమం 30 రిక్రూట్మెంట్స్ అనేది అతను చేస్తే అతను గోవా సింగిల్ టూర్ విన్నర్. 50 రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేస్తే కపుల్ విన్నర్. వాస్తవంగా 30 రిక్రూట్మెంట్ చేయడం పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం. మీరు పర్ఫెక్ట్ గా మనసు పెట్టి పనిచేయాలా కానీ రిక్రూట్మెంట్లు 30 కాదు 300 చేయగలిగే కెపాసిటీ మీకు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, పెళ్లికి కార్డ్స్ కొట్టించినప్పుడు ఏ విధంగానైతే ఇంటింటికి వెళ్ళి పెళ్లికి రమ్మని తిరుక్కుంటూ కార్లు ఇస్తామో, సో మన కంపెనీ కెరియర్ కూడా రోజు ఒక గంట పనిచేసి, రోజు ఒక గంట పనిచేస్తూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు రిలేషన్స్ అందరికి మన కంపెనీ గురించి చెప్పుకుంటా పోండి. ప్రోడక్ట్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ లైవ్ గా చూపించుకుంటా పోండి. రిక్రూట్మెంట్ అవే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. కానీ మీరు ఎవరు చెప్పట్లేదు. సో చెప్తే మిత్రం మీరు గోవా టూర్ విన్నర్. ఇట్లా సింగిల్ అండ్ కపుల్ గోవా టూర్స్ ను మేము తీసుకెళ్లడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ చార్జెస్ మాదే, బ్రేక్ఫాస్ట్ మాదే, లంచ్ మాదే, డిన్నర్ మాదే, సైట్ సీయింగ్ కూడా మాదే. మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టేంత వరకు బాధ్యత మాదే. రైట్. సో సింగిల్ గా టూర్ విన్ అయిన పర్సన్ ఈ ఆఫర్ లో సింగిల్ టూర్ గా 30 మెంబర్స్ రిక్రూట్మెంట్ చేస్తే అతనికి జరిగే బెనిఫిట్ ఎంత అంటే టోటల్ 30,000 వర్త్ బెనిఫిట్ జరుగుతుంది. కామన్ టైమ్ లో అతను రిక్రూట్మెంట్ చేస్తే 15,000 వస్తాయి. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే 30,000 వర్త్ బెనిఫిట్ జరుగుతుంది. ఏ విధంగా? 20% స్పాట్ కమిషన్ అంటే ఇన్స్టెంట్ కమిషన్ వస్తుంది. స్పాన్సర్ ఇన్కమ్ అది ఒక 12,000 రూపాయలు వస్తుంది. అదే విధంగా 10% ఎవ్రీ మంత్ రీపర్చేస్ మీద ఇన్కమ్ వస్తుంది. అదొక 3,000 ఎవ్రీ మంత్ వస్తుంది. కానీ ఒక మంత్ క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా ఇది ఒక 3,000, అదొక 12,000, టోటల్ 15,000 వర్త్. ఆల్రెడీ 15,000 రూపాయలు ఇన్స్టెంట్ గా క్యాష్ తీసుకుంటారు. అదే కాకుండా 15,000 వర్త్ మేము టూర్ ఆఫర్ ఇస్తున్నాం. అప్ అండ్ డౌన్ ఫ్లైట్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దీని అంతటికి కలిసి 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. సో 15,000 అది, 15,000 ఇది, మొత్తం 30,000 వర్త్ బెనిఫిట్ అతనికి జరుగుతుంది సింగిల్ గా విన్ అయిన పర్సన్. ఒకవేళ అన్మన్యాయ కారణాల వల్ల అతను టూర్ పోలేని సిచ్యువేషన్ ఉంటే అతనికి 10,000 రూపీస్ స్పాట్ క్యాష్ ఇస్తాం. ఇది ఒక 10,000, అదొక 15,000, టోటల్ 25,000 రూపీస్ క్యాష్ రూపంలోనే తీసుకుంటాడు సింగిల్ పర్సన్. రైట్. ఒకవేళ కపుల్ గా విన్ అయిన వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది? 55,000 వర్త్ బెనిఫిట్ జరుగుతుంది. 55,000 ఎట్లా? 20,000 రూపీస్ ఇన్స్టెంట్ కమిషన్, ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ రీపర్చేస్ ఇన్కమ్, టోటల్ గా 25,000 రూపీస్ క్యాష్ రూపంలో తీసుకుంటాడు. ఒకవేళ కపుల్ గిట్ట టూర్ విన్ అయ్యి టూర్ వస్తే 30,000 వర్త్ మా కంపెనీ ఖర్చు పెడుతుంది. రైట్. సో ఒకవేళ అతను అన్మన్యాయ కారణాల వల్ల గోవా రాలేను అని అంటే 20,000 రూపీస్ స్పాట్ క్యాష్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 20, అదొక 25, 45,000 రూపాయలు ఓన్లీ క్యాష్ రూపంలోనే తీసుకోవచ్చు. లేదు సార్ నేను టూర్ వస్తా అంటే ఇది 30,000, అది 25, 55,000 వరకు బెనిఫిట్ జరుగుతుంది. సో సింగిల్ అండ్ కపుల్ 100% మీరు ప్రతి ఒక్కరు టూర్ విన్ కావాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మీ కంట్రోల్లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా గోవా రావాలని ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా ఒక బెస్ట్ ఒక సింగిల్ ఐటమ్ పర్చేజ్ చేయడం వలన అతను గోవా విన్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఐటమ్ ను మేము లాంచ్ చేసాం. ఏంటి ఆ ఐటమ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మాక్సిమం ఉన్నాయి. ఒకవేళ కొందరు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వాటర్ ప్లాంట్స్ బాటిల్లో వాటర్ తీసుకొచ్చుకుంటున్నారు. దాని వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే బాటిల్లో తీసుకొచ్చిన వాటర్ కు హెవీ కెమికల్ యాడ్ చేయడం వలన బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి వాటర్ తాగకండి. ప్రతి ఒక్కరి ఇంట్లో 100% వాటర్ ప్యూరిఫైడ్ ఉండాల్సిందే. సో మనం ఇక్కడ వాటర్ ప్యూరిఫైడ్ లాంచ్ చేసినాం 21,999 రూపీస్. ఈ వాటర్ ప్యూరిఫైడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్ఓ వాటర్ వస్తాయి, ఆర్ఓ యూవి ఆల్కలైన్. సో 3 రకాలుగా మిక్సింగ్ అయిన వాటర్ ఈ వాటర్ ప్యూరిఫైర్ లో రావడం జరుగుతుంది. దీని యొక్క ఎంఆర్పి 21,999 రూపీస్. ఈ వాటర్ ప్యూరిఫైర్ పర్చేజ్ చేసి నా పర్సన్ ని
గోవా తీసుకెళ్లడం జరుగుతుంది. అతను కోడ్ యాక్టివేషన్ లకు వస్తుంది, అతను గోవా టూర్ విన్ అవుతాడు. గోవా ఎంత మరి 10,000 వర్త్ గోవా టూర్ అతనికి మేము ఫ్రీగా ఇస్తున్నాము. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ కాకుండా అప్ అండ్ డౌన్ బస్ కు తీసుకెళ్తున్నాము. స్లీపర్ బస్ హైదరాబాద్ లో ఎక్కి పడుకుంటే మార్నింగ్ లేచే వరకు గోవాలో ఉంటాడు. అట్లాంటి స్లీపర్ బస్ లో అతను గోవా తీసుకెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్, స్టార్ హోటల్ అకామిడేషన్ అంతా మనతోనే ఉంటాడు. మళ్ళీ రిటర్న్ బస్ లో వస్తాడు. అతనికి మా కంపెనీ పెట్టే ఖర్చు 10,000 రూపాయలు. ఒకవేళ అతను టూర్ రాను అని అంటే 5,000 రూపాయలు స్పాట్ క్యాష్ ఇచ్చేస్తాం. సో టూర్ వచ్చింది అనుకోండి 10,000 వరకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి అతనికి వాటర్ ప్యూరిఫైడ్ ఎంతకు వచ్చినట్టు జస్ట్ 12,000 రూపాయలకే వచ్చినట్టు. ఎక్సలెంట్ కంపెనీ, ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయండి. సో యూజ్ చేసుకుంటారా చేసుకోరా అనేది మీ ఇష్టం. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్స్ అందరూ యూజ్ చేసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ మంత్ ఎండింగ్ వరకు మీకు మంత్లీ రీపర్చేస్ లో 100% గ్రాసరీ ఐటమ్స్ యాడ్ అయిపోతాయి. మీ ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ప్రతి ఐటెంలలో కొన్ని ఐటమ్స్ లాంచ్ చేసే పనిలోనే ఉన్నాం. మేము వాళ్ళతోని మాట్లాడుతున్నాము, టైప్ చేసుకుంటున్నాము, రైట్. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందో అక్కడికి కూడా వెళ్తున్నాము, రైట్. ప్రతి ఐటమ్ ను మన ఆర్గనైజేషన్ లో లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే రిక్రూట్మెంట్స్ సైజ్ అనేది ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళిపోండి, రైట్. 10,000 రిక్రూట్మెంట్ల లోపు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ విత్ ఇన్ స్పాట్ లో అతి తొందరలో ఆల్ ఆటోఫుల్స్ ఎలిజిబిలిటీకి వస్తారు. మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కూడా తొందరగా ఎలిజిబిలిటీకి వస్తారు. 1000 రిక్రూట్మెంట్లు అయ్యారా అంటే మన కంపెనీని ఎవరి తరం కాదు ఆపడం. ఎందుకంటే 1000, 2,000 కావడం చాలా ఈజీ. ఇప్పుడు మన కంపెనీలో మోర్ దాన్ 300 బిలో రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఫాస్ట్ గా మీ ఫ్రెండ్స్ ను, రిలేషన్స్ ని మీరు ఎవరిదన్నా మంచి కోరుకున్నారు అని అంటే వాళ్ళని ఇమ్మీడియట్ గా మన ఆర్గనైజేషన్ ద్వారా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ మా కజిన్ ది నర్సింగ్ సతీష్. అడ్మిన్ కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తనకు కాల్ చేయొచ్చు, తనకు మెసేజ్ పెట్టచ్చు. అండ్ థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 1 minute నాతో డిస్కషన్ చేయొచ్చు.